మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీలకు శ్మశానం అంటున్నారు. బట్ జనసేన కూడా ప్రాంతీయ పార్టీ కింద ఉంది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఉంది. ఆ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఎలా ఉండబోతుంది అని మనం అంచనా వేయవచ్చు. చూడండి, ఇక్కడ మనము చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన ఏదైతే ఉందో దానికి ఒక స్పష్టమైన సిద్ధాంతం అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే టీడీపీకి ఒక సిద్ధాంతం ఉంది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంత కాదనుకున్నా వాళ్ళు సెక్యులర్, వాళ్ళే ముస్లిం ఓట్లు మాకు వద్దు అని ఎక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు. మేము సనాతన ధర్మానికి సపోర్ట్గా ఉంటున్నామని వాళ్ళు ఎక్కడా కూడా స్పష్టంగా ప్రకటించిన దాఖలాలు లేవు. వాళ్ళు కూడా అటు ముస్లిం ఓట్లు కావచ్చు, మైనారిటీ ఓట్లు కావచ్చు వాళ్ళు ఆశిస్తారు, అందులో తప్పేమీ లేదు. అదొక వాళ్ళు పార్టీ పెట్టినప్పటికీ వాళ్ళు ఒక లౌకిక స్టాండ్ అయితే తీసుకుంది. ఇప్పటికీ కూడా బయటకు కనిపించకపోయినా చంద్రబాబు నాయుడుకి లౌకికంగానే ఆయనకు పేరుంది. ఇక్కడ జనసేనకి అలాంటి క్యారెక్టర్ ఉందా అంటే ఇక్కడ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఆయన ఒక క్షణమేమో చెగువేరా అంటాడు, మరోవైపు చూస్తేనేమో ఆయన సనాతన ధర్మం అంటాడు. రెండిటికి పోలిక లేదు. అప్పుడేమో ఒకసారి ఏమో ఎర్ర జెండా పట్టుకొని రెండోసారి ఏమో కాషాయ జెండా పట్టుకుంటే రెండింటికి కూడా సైద్ధాంతికంగా బద్ద వ్యతిరేకత ఉంది. అటు మనం చూడొచ్చు, ఆయన గద్దర్ పాటలు పాడతాడు, మరోవైపు వెళ్ళిపోయి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని అదేవిధంగా ఇంకెవరో స్వామీజీలని వీళ్ళందరినీ పొగుడుతూ ఉంటాడు. అది రెండు పరస్పర వైరుధ్యమైనవి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అలాంటి పద్ధతి మనం చేసిన దాఖలాలు కూడా మనం చూడలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ స్టాండ్ అది. ఎందుకు అతిగా ఎవరిని మట్టుకు మనం భుజాన వేసుకొని పోయాల్సిన అవసరం ఉంది? మన పార్టీకి పడే ఓట్లు మనకు ఉన్నాయిగా, మన క్యాడర్ మనకు ఉంది, మనం ఒక సెక్యులర్ అనుకున్నాం, దాని ప్రకారం వెళ్తున్నామని అనుకున్నారు. ఒక పార్టీకి ఉండాల్సిన లక్షణం అది. ఎందుకంటే ఒక సిద్ధాంతం మీద నిలబడాలి. కానీ అలాంటి సిద్ధాంతం జనసేనలో లోపించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక నిమిషం ఏమో సెక్యులర్ అంటావు, ఇప్పుడేమో సనాతనం అంటావు, రెండింటికి ఏం పోలిక లేదు. ఒక నిమిషమేమో తమిళనాడు వాళ్ళని తిడతావు, తమిళనాడులో డిఎంకే పార్టీ, డిఎంకేతో మనకు అసలు సంబంధమే లేదు. డిఎంకే మనకేం రాజకీయ ప్రత్యర్థి కాదు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఒక సీటు లేదు, వాళ్ళకు ఒక ఓటు లేదు. వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటారో మనకి అర్థం కాని పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒకటి చూడవచ్చు, ఇక్కడ గమనించవచ్చు, పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టమైన రాజకీయంగా ఒక అవగాహన అంటూ లేదు. ఆయనకు ఉన్నదల్లా ఆయనకు చుట్టూ ఉన్న కోటరీ, ఆయన ఒక క్యాస్ట్, వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి ఒక రాజకీయ, దాని చుట్టూ అల్లుకున్న రాజకీయాలు, ఆయన చుట్టూ ఉన్న బందీ మార్బలము, దాన్ని నమ్ముకొని ఆయన రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒక పార్టీని నడిపించే సిద్ధాంతము ఇవి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పెద్ద పార్టీ మాట వింటూ ఉంటారు. గతంలో మన బీజేపీతో ఆయన అందరికన్నా ముందు ఆయనే వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు. సరే, ఇప్పుడు ఆయన 21 సీట్లు గెలిచాడు అంటున్నారు, 100% స్ట్రైక్ రేటు. దాని వెనుక బీజేపీ ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేసింది. అందుకు ఆయన ఈరోజు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే ఆయన ఈరోజు సనాతన ధర్మం అంటూ మరొకటి ముందుకు వస్తున్నాడు. ఆయన విమర్శలనే పెద్ద ఎత్తున చేస్తున్నాడు. కానీ అది ఎంతవరకు ముందుకు వెళుతుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఏమంటారు, ఎక్కువ ప్రమాదం ఉందని అయితే చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ వల్ల. ఎందుకంటే ఆయన ఈరోజు కంప్లీట్గా బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ మీదే ఆయన ఇస్తున్నట్టు ఆయన గతంలో కూడా చెప్పాడు, బీజేపీ వాళ్ళ హోంవర్క్ ఇస్తే నేను చేస్తాను అనేసి ఆయన స్పష్టంగా ఆయనే చెప్పుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ నడుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీద వెళ్తాడా భవిష్యత్తులో అంటే మాత్రం వెళ్ళడనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఆయన డిప్యూటీ సీఎంగానే ఉంటాడు తప్ప మరొక స్థాయికి అయితే ఆయన వెళ్ళలేడు. అదే బీజేపీకి అయితే అవకాశం ఉంది. వాళ్ళకి జనసేనను వాడుకొని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ముందుకు ఎదగవచ్చు. జనసేనకు ఉన్నటువంటి సామాజిక వర్గం బలం కావచ్చు, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, మరొకటి కావచ్చు. ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే కేవలం జనసేన బీజేపీ మాత్రమే పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ టీడీపీని పక్కకు పెట్టి రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. వెళ్ళి వాళ్ళు ఇద్దరు కలిసి ఎక్కువ సీట్లు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీతోనే వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున వాళ్ళకి నగదు కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, అన్ని రకాలుగా సపోర్ట్ అయితే లభిస్తుంది జనసేనకి రేపటి నాడు. అది టీడీపీకి డేంజర్ బిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మహాకూటమిలో ఏ ఒక్కటి పక్కకు జరిగినా, ఏ ఒక్కరు పక్కకు జరిగినా కూడా ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికే నష్టం, వాళ్ళకే నష్టం లేదు. బీజేపీ పక్కకు పోతే మహా అయితే రాష్ట్రంలో అధికారం ఉంది, కానీ జాతీయ స్థాయిలో వాళ్ళకి అధికారం ఉంది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్కి పోయేదేమీ లేదు. ఆయన రెండో స్థాయి, ఆయన ప్రతిపక్ష స్థాయి హోదా దక్కించుకుని ఆశ్చర్యపోకలేదు రేపటి నాడు ఎలక్షన్స్లో. అక్కడ టీడీపీకే పెద్ద ఎత్తున నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనేసి టీడీపీ జాగ్రత్తగా వెళ్లాల్సిన అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అంటారా, ఆయన రేపు పొద్దున మళ్ళీ జనసేనని
విలీనం చేసినా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చేసిన దాఖలా వాళ్ళ అన్నగారు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసారు. చేసి ఆయన మొత్తానికి చేతులుకొని కేంద్ర మంత్రి పదవి ఏదో తీసుకున్నారు, అది జరిగిపోయింది. కానీ రేపటి నాడు పవన్ కళ్యాణ్ సీఎం ఫేస్ గా పెట్టి బీజేపీ ఒక క్రూయల్ గేమ్ ని మాత్రం ముందుకు తీసుకొస్తే మాత్రం అది చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా, అటు చంద్రబాబు నాయుడుకి మాత్రమే కాదు, అటు వైఎస్ఆర్సీపీకి కూడా ఒక డేంజర్ బెల్ అనే చెప్పవచ్చు ఇది. ఎందుకంటే బీజేపీ ఆడే ఆటలన్నీ ఇలాగే ఉంటాయి. బీజేపీ ఒక డేంజర్ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలనే ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది. అందులో భాగంగా తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఇక్కడ మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ గేమ్ ఎవరు ఆడినా అల్టిమేట్ గా లబ్ధి పొందేది బీజేపీ పార్టీయే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి గేమ్స్ ఆడడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అటు చంద్రబాబు నాయుడు ఎలా దెబ్బేద్దామా అనే వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో సహజమైన మిత్రత్వం అయితే లేదని స్పష్టంగా చెప్పవచ్చు.